అందరికీ నమస్తే. బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ తెలంగాణకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే మరి ఏం చేద్దాం? అన్యాయం జరిగిందని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇంట్లో దుప్పటి మూసుకొని పండేసుకుందామా? ఎవరు ఏం చేయాలి? మన బలం ఏం చేయాలి? మన బలగం ఏం చేయాలి? మన దగ్గర ఎంపీలు ఏం చేయాలి? అసలు ఎవరు ఇప్పటిదాకా ఆల్రెడీ బడ్జెట్ వచ్చింది ఎప్పుడు? ఆదివారం అయిపోయింది, సోమవారం అసలు రెస్పాన్సే లేదు. ముఖ్యమంత్రి ఇప్పటిదాకా బడ్జెట్ పైన ఏం మాట్లాడలేదు తెలుసా? సినిమాలు ఉంటుంది చూడు, లోపల నవ్వుకుంటున్నామేట్రా అని. ఆయన లోపల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఎట్లా తెలుసా? ఒక వీడియో చూపిస్తాను మీకు. ఆ వీడియో సీఎం ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో మీడియాకు. దాని కింద స్క్రిప్ట్ ఏంటంటే, బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి. ఆయన ఆగ్రహాన్ని చూపించిన వీడియోని చూపించే కన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలు చూసిన వాళ్ళు, సిగ్నల్ టీవీలో నా విశ్లేషణ చూసిన వాళ్ళు 60% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. 40% మంది సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేదు. చాలామంది సిగ్నల్ టీవీని రిపోర్ట్ కొడుతున్నారు ఈ మధ్యకాలంలో. మీ సపోర్ట్ నేను కోరుతున్నా. మీరు వీడియోని చూసే కన్నా ముందు వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ వీడియోలో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయడం వల్ల సిగ్నల్ టీవీ బలోపేతం అవుతుంది. ఈ రిపోర్ట్స్ కొట్టే వాళ్ళకి రివర్స్ కౌంటర్ అవుతుంది. నేను కూడా ఇంకా మరింత బలంగా మీకు వార్తలు చెప్పే అవకాశం ఉంటుంది. ఆ వీడియో చూడండి. రేవంత్ రెడ్డి ఎంత ఆగ్రహం వ్యక్తం చేసిండో తర్వాత మాట్లాడదాం. చూసిండ్రా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కన మినిస్టర్లు గరం చేద అవుతున్నారు. నిప్పులు కక్కిండు రేవంత్ రెడ్డి గారు. మీకు అనమలేదా? సౌండ్ రాలేదా? వాళ్ళు ఇచ్చిన వీడియో ఇదే, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఆ వీడియో ఇచ్చిండ్రు. పక్కన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రామకృష్ణారావు గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు. ఇక ఇదే వీడియో లాస్ట్. మళ్ళీ బడ్జెట్ పైన సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ లేదు. ఎందుకో మోడీని అడిగే ధైర్యం సరిపోలేదా? లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మీద మాట్లాడితే వాళ్ళు తొక్కేసారని భయపడరా? ఏమైందో తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ లేదు. సరే, స్టేట్మెంట్ లేదు. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు లో ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలిపినారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి డుమా. ఆ వీడియో కూడా చూడండి మీరు. ఎక్కడున్న వీడియో? ప్రభాకర్ అటెండ్ అయినరు, ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు అటెండ్ అయినరు, కానీ రేవంత్ రెడ్డి గారు లేరు. పాపం వాళ్ళు మాట్లాడితే ఎవరినాలే. పొన్నం ప్రభాకర్ అన్న ఆయన ఢిల్లీకి నాకు తెలిసి 2024లో ఒకసారి ఇట్లా పోయిచ్చారేమో, మళ్ళీ 25 ఇప్పటిదాకా పోలేదు. వీళ్ళు చేస్తున్న పని అది. సీఎం రేవంత్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు మొత్తం బడ్జెట్ పైన. అసలు పసుపు బోర్డు ఐడియా ఉంది కదా? పసుపు బోర్డు మొన్ననే కదా సంబరాలు చేసుకున్నారు. అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ₹1 కేటాయించలే. పసుపు బోర్డు అంటే కేవలం ఒక రూము, దానిలో ఒక టేబుల్, ఒక చైర్, అంతేనా? కనీసం ఛాయ్ పైసలేనా ఆడ కూర్చున్న ఆఫీసర్కి? ఏం లేదు, అంతా సైలెంట్. ఇప్పటిదాకా మళ్ళీ ధర్మపురి అరవింద్ సైలెంట్, అసలు మాట లేదు, ముచ్చట్లేదు. బీహార్లో ఎలక్షన్ ఉంది నెక్స్ట్. బీహార్లో అక్కడ ఒక బోర్డు కొత్తగా ఇచ్చి దానికి డబ్బులు కూడా ఇచ్చారు. బీహార్లో మకానా బోర్డు పెట్టి మకానా బోర్డుకు డబ్బులు కూడా కేటాయించారు. ఇక్కడ పసుపు బోర్డు పెట్టి అందరికీ పసుపు పెట్టేసిండ్రు. ఇక బీజేపీ కిషన్ రెడ్డి, ఆయన కేంద్ర మంత్రి కదా, చాలా బాగుంది, దేశమంతా మంచి బడ్జెట్ అని చెప్పేసిండు. అట్లే చెప్పాలి. బండి సంజయ్ ఆయన కూడా అదే చెప్పిండు. ఆయన కూడా అట్లే చెప్పాలి, ఎందుకంటే ఆయన బీజేపీ కదా. కానీ తెలంగాణకి ఏమొచ్చింది? పక్కన ఏపీకి ఏమి ఇచ్చిండ్రు, మనకేమి ఇచ్చిండ్రు? ప్రాజెక్టులు, సింగరేణి కాలరీస్, అటామిక్ మినరల్స్, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, మనకేం సంబంధం లేదు. అక్కడ కూడా ₹1,00,000 ఇచ్చినట్టు అప్పుడు కోట్లు ఇచ్చి. తర్వాత ఏపీ కేటాయింపులు, ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు 5,512 కోట్లు, మళ్ళీ ఇప్పుడు కూడా 5,936 కోట్లు. మన దగ్గర పాలమూరు రంగారెడ్డికి దిక్కులే దివాళ్ళు ఎవరు అడగలే. తర్వాత విశాఖ పోర్టు 285 కోట్లు ఇస్తే ఇప్పుడు 730 కోట్లు ఇచ్చిండ్రు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 8,622 కోట్లు ఇస్తే 3,295 కోట్లు ఇచ్చిండ్రు. అన్నిటికీ ఇచ్చిండ్రు. వాళ్ళకి ఇచ్చినందుకు మనకేం బాధ లేదు. కానీ మన దగ్గర ఫైట్ ఎవరు చేయాలి? ఇప్పుడు
బీజేపీ బీజేపీ ఎంపీలు ఫైట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళు ఎవ్వరు ఫైట్ చేయరు. రఘునందన్ అన్న కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకు లోపల ఇది అన్యాయం అని తెలిసినా వాళ్ళు మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి. ఇక కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు గ్రూపులు పెట్టుకొని కొట్టుకొని సచ్చే కాడికే ఉన్నారు వాళ్ళు. ఎమ్మెల్యేలతో ఫోన్లు మాట్లాడిన ఒక ఆయన, ఇక పొద్దుగాలేస్తే గాంధీ భవన్ కనిపించే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంకా ఇక్కడ మాట్లాడాల్సిందే తప్ప ఢిల్లీలో ఏం జరుగుతుంది అసలు. వీళ్ళు ధర్నాలు ఇక్కడ కాదు, నిజంగా ధర్నాలు చేస్తే ఢిల్లీలో చేయాలి. పార్లమెంట్ నడుస్తుంది, పార్లమెంటులో ప్రయాగరాజ్లో మొన్న తొక్కిసాడు చనిపోయిన చూడు, దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మరి తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎవరు చేయాలి? కాంగ్రెస్ వాళ్ళు చెయ్యరు, బీజేపీ వాళ్ళు చెయ్యరు, ఇంకెవరు చేయాలి? మరి ఎవరు మాట్లాడాలి? కనీసం ఇప్పటివరకు ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ అన్యాయం జరిగింది. 1,69,000 కోట్ల రూపాయల ఫండ్ కావాలని చెప్పి మూసీ కోసం దానికి దీనికి ఫోర్త్ సిటీ అన్నిటికి పోయి అడిగినామని చెప్తున్నారు వీళ్ళు. మరి కనీసం ఇప్పుడు అఖిలపక్ష సమావేశం అవసరమైతే బీఆర్ఎస్ వాళ్ళని కలుపుకొని, బీజేపీ వాళ్ళని కలుపుకొని, ఎంఐఎంలను కలుపుకొని మరి అందరు కలిసి ఢిల్లీ పోయి తెలంగాణకు అన్యాయం జరిగింది ఏం చేద్దామని ఎవరన్నా తీసుకున్నారు? ఎవరన్నా ఒక స్టెప్ ముందుకేసిండ్రా? ఇప్పటిదాకా దిక్కు లేదు, దివాన లేదు. అసలు మంచిగా నిమ్మలంగా మేము కులగన్న చేసినాం, అది అయ్యేదేదో పోయేదేదో కానీ దాని పేరు చెప్పుకొని టైంపాస్ చేస్తున్నారు. ఇప్పటికీ ఎప్పుడో శుక్రవారం నాడు బడ్జెట్ పెడితే శనివారం పోయింది, ఆదివారం పోయింది, సోమవారం కూడా పోయింది. ఇంకేముంది అంటే ఇంక రావు అని వీళ్ళు డిసైడ్ అయిపోయినరా? అసలు నోరు కూడా వస్తలేదు ఎవరికి. మినిస్టర్లు వాళ్ళ శాఖల ప్రపోజల్స్ ఏం పెట్టినరో ఆ మినిస్టర్లు బయట పెట్టాలి కదా. మేము మన శాఖకు సంబంధించి ఈ ప్రపోజల్స్ పెట్టినాము, మాకు రాలేదు ఎందుకని అడగాలి కదా బీజేపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు వీళ్ళు 8 మంది, వాళ్ళు 8 మంది, 8 మంది సిపాయిలు ఇక్కడ మనకు ఎంపీలు, 16 మంది సిపాయిలు ఉన్నారు. ఒక ఆయన ఎంఐఎం, ఆయన ఎట్లా అడగడు, ఆయన ఓల్డ్ సిటీకి ఏం అడగడు, ఆయనకు పదవి ఉంటే చాలు. వాళ్ళు ఈ 16 మంది సిపాయిలు ఏం చేస్తున్నట్టు, పార్లమెంట్లో ఏం చేస్తున్నట్టు, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచన ఉన్నదా వీళ్ళకు? బీజేపీ 8 మంది గెలిచిండ్రు, ఉత్తది అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది గెలిచిండ్రు, వాళ్ళు వీళ్ళెనకనే తిరుగుతున్నారు తప్ప వీళ్ళేం అడుగుతలేరు. ఎనీవే మొత్తం ఓవరాల్గా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ప్రశ్నించే మొగోడు కూడా తెలంగాణ లేకపోవడమే మనం చేసుకున్న దౌర్భాగ్యం. కనీసం ఒక టీం అన్న పోయి అక్కడ మాట్లాడితే బాగుండే. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు, కనీసం మీరైనా అడగండి, అవకాశం ఉంది కదా. ఎనీవే అందరి మధ్యలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగిందనే చెప్పాలి. అన్ని స్టేట్లకు వచ్చినట్టు మన స్టేట్స్కు జిఎస్టీలు అవన్నీ వస్తాయి, కానీ మనకు కొద్దిగా ఎక్స్ట్రా రావాలి. మన తెలంగాణ అప్పులో ఉన్నాం. ఒక ఆయన అన్నాడు, బీజేపీ ఆయన అన్నాడు, అంటే ముఖ్యమంత్రి అప్పులు చేసుకుంటూ పోతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలనా అని. నిజమే, అది కూడా నిజమే. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ అప్పులు చేసుకుంటూ పోతే ఇయ్యనికి ఏం లేదు, వాళ్ళకు కూడా మస్తు ఖర్చులు ఉంటాయి. వాళ్ళు బార్డర్ చూసుకోవాలి, వాళ్ళు చేసుకోవాల్సిన పని వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న ఇంపార్టెన్స్ కూడా చెప్పాలి కదా. పాలమూరు రంగారెడ్డి మధ్యలో ఆగిపోయింది, దిక్కు దివాన్ లేదు ఆ ప్రాజెక్టుకు. గుర్తింపే పోయినట్టు, మొత్తం రికగ్నైజేషనే పోయేటట్టుంది, దానికి పర్మిషన్సే పోయేటట్టు వెనుకకు. ఇక్కడ కొత్త ప్రాజెక్టులు ఏం చేపడతలేము. ఉన్న ప్రాజెక్ట్ కన్నా పర్మిషన్స్ తెచ్చుకోవాలి, దానికి డబ్బులు తెచ్చుకోవాలి, ఫండింగ్ తెచ్చుకోవాలి కదా. ఇక ఇంత దానికి పొద్దుగాలు వేస్తే చోటబాయి బడేబాయి అని దొరికితే ఏం లాభం వస్తుంది? ఏం జరుగుతుందో కానీ తెలంగాణకు అన్యాయం జరిగితే అడిగేవాడు లేడు అనేది మాత్రం వెరీ క్లియర్గా కనబడుతుంది. ఇది తెలంగాణ జరిగిన అన్యాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.